అలోబాస్ చైల్డ్ లైక్ వేస్. ఇంకా అలోబా గురించే కొనసాగిస్తున్నాడు. పసివాడిగా ఆయన ఎలా ఉండేది, ఆయన ప్రవర్తన అంటే పసివాడిని పోలిన అలోబా ప్రవర్తన. అలోబాస్ చైల్డ్ లైక్ వేస్ వర్ ఎ సోర్స్ ఆఫ్ కాన్స్టెంట్ ఎంటర్టైన్మెంట్ ఫర్ us. అక్కడ మండలి వాళ్ళంతా అలోబా గురించి చెప్పుకొని నవ్వుకుంటూ ఉండేవారు. హీ వుడ్ కాన్స్టెంట్లీ ప్రైజ్ ఇరాన్ మెయిన్లీ బికాజ్ హీ వాజ్ ఆఫ్ ఇరానియన్ ఆరిజిన్. ఇప్పుడు ఇండియా కాదు కానీ మా ఇరాన్ గురించి తెలుసుకోవాలి మీరు అని వాడు. ఎందుకని అతను ఇరాన్ వాడు. మీకు జ్ఞాపకం ఉంది కదా, బాబా మెహరాశ్రమం స్థాపించినప్పుడు విదేశాల నుంచి కొంతమంది పిల్లల్ని తెప్పించారు. అలాగ ఇరాన్ దేశం నుంచి వచ్చిన పిల్లలలో అలోబా ఒకడు. అలాగూ బాబా సన్నిధిలోకి చేరాడు. అతను ఆ మెహరాశ్రమం స్టూడెంట్గా వచ్చాడు. వచ్చిన దగ్గర నుంచి అలా ఉండిపోయాడు. మధ్యలో కొన్నాళ్ళు వెళ్ళాడు, మళ్ళీ తర్వాత శాశ్వతంగా మండలిలో ఉండిపోయాడు. అంచేత తను ఇరాన్ దేశానికి చెందినవాడు కాబట్టి ఇరాన్ గురించి గొప్పగా పొగుడుతుంటారు. మనం కూడా అనుకుంటాం కదా, తినాలండి అని మా కాకినాడ అండి అంటూ ఉంటాం. మన కాకినాడని కూడా ఎగతాళి చేస్తూ ఉంటారు హైదరాబాద్. మన ఊరంటే మనకి గొప్ప. వెన్ అలోబా సా ఏ గ్రూప్ ఆఫ్ ఇరానియన్ పిలిగ్రిమ్స్ హీ వుడ్ బి ఓవర్ జాయిడ్ అండ్ స్పెండ్ మోస్ట్ ఆఫ్ దిస్ టైమ్ విత్ దెమ్. ఎవడైనా ఇరాన్ నుంచి వచ్చాడు 3-4 అంటే అయిపోయిందే, ఇంకా వాళ్ళతోటే కూర్చొని అబ్బో మహానంద పడిపోతూ ఉండేవాడు. మా వాళ్ళు వచ్చారని. ఇట్ గేవ్ హిమ్ ద ఆపర్చునిటీ టు స్పీక్ ఇన్ పెర్షియన్ విత్ హిస్ ఫెలో కంట్రీమెన్ అబౌట్ ది గ్లోరీ ఆఫ్ ఇరాన్. వాళ్ళతోటి ఇంకా ఇరానీ భాషలోకి వెళ్ళిపోయి ఆ ఇరాన్ ఎంత గొప్పది అవన్నీ వాళ్ళతో మాట్లాడుతూ ఉండేవాడు. ఎట్ లంచ్ టైమ్ అలోబా వుడ్ యూజువల్లీ బ్రింగ్ us some news which he would have heard on the radio about the greatness of Iran. లంచ్ టైంలో అందరూ మండలి వాళ్ళు భోంచేస్తూ ఉన్నప్పుడు అతను పొద్దున్నుంచి రేడియోలో ఏమన్నాడో చెప్పేవాడు. ఇరాన్ గొప్పదాని గురించి మరి చెప్పారు, ఇవాళ మీరందరూ తెలుసుకోవాలని అవి చెప్తూ ఉండేవాడు. వెన్ హీ వాజ్ నాట్ టాకింగ్ అబౌట్ బాబా హీ వుడ్ బి టాకింగ్ అబౌట్ ఇరాన్స్ గ్లోరీ. అతను ఎక్కువగా బాబా గురించే మాట్లాడేవాడు. ఒకవేళ బాబా గురించి మాట్లాడకపోతే ఇరాన్ యొక్క గొప్పతనం గురించి మాట్లాడేవాడు. ఈ రెండే అతనికి ఇష్టమైన సబ్జెక్టులే. వీ హ్యాడ్ అవర్ లంచ్ అనే టేబుల్ ప్లేస్డ్ ఇన్ ద స్మాల్ వెరండా ఆఫ్ ది 2 rooms విచ్ వర్ అపోజిట్ ది మెయిన్ వరండా ఆఫ్ ది మండలి హాల్. అతను ఎక్కడ భోంచేసేవారో చెప్తున్నాడు. ఆ మండలి హాల్ వరండాకు చివరన ఒక 2 టేబుళ్ళు చిన్న వేసి ఉండేవారు. అక్కడ మేము భోజనం చేసేవాళ్ళం. అలోబా వుడ్ యూజువల్లీ కమ్ అండ్ స్టార్ట్ గ్లోరిఫైయింగ్ సమ్ అట్రిబ్యూట్స్ ఆఫ్ ది ఇరానియన్ కల్చర్. రాగానే భోజనం దగ్గర ముందు ఇరాన్ గురించి 2 పొగడతలు చెప్పేసేవాడు. అప్పుడు భోజనం మొదలు పెట్టేవాళ్ళు. హీ వుడ్ సే, డూ యూ నో దట్ అబౌట్ 90% ఆఫ్ ది ఇరానియన్స్ డూ సచ్ అండ్ సచ్ థింగ్. 97% ఇరానీలు ఇలా తింటారు, ఇలా చేస్తారు అని ఏదో చెప్పేవాడు. బాల్నాటు అండ్ మేర్వాన్ వుడ్ ఎక్స్ప్రెస్ సర్ప్రైజ్ అండ్ సే, రియలీ అలోబా హౌ డూ యూ నో దాట్? అలాగా ఎలా తెలిసాయా నీకు అలోబా ఇవన్నీ అని మేర్వాన్ చేసేవాళ్ళ బాల్నాటు ఇద్దరు అతన్ని ఆట పట్టించేవారు. అలోబా వుడ్ దెన్ ప్రౌడ్లీ డిక్లేర్ దట్ హీ హెడ్ ద న్యూస్ ఎయిదర్ ఇన్ ద రేడియో ఆర్ రీడ్ ఇట్ ఇన్ ది న్యూస్ పేపర్. అతను వీళ్ళు ఆట పట్టిస్తున్నారని గమనించకుండా చాలా గర్వంగా చెప్పేవాడు, పొద్దున్న రేడియోలో విన్నాను, చిన్నపిల్లలు చెప్పినట్టు, లేకపోతే పేపర్లో చదివాను అని చెప్పేవాడు. బాల్నాటు విత్ ఇంటెన్షన్ ఆఫ్ టీజింగ్ హిమ్ వుడ్ దెన్ సే. బాల్నాటు ఇంకా మరి కాస్త ఆట పట్టించడానికి ఇలా అనేవాడు, ఐ రిమెంబర్ హీరింగ్ సచ్ న్యూస్ బట్ నో పర్సంటేజ్ వాజ్ గివెన్. నేను విన్నాను ఈ వార్త, కానీ ఆ 97% అన్నది నేను వినలేదు, ఏదో ఎక్కువ మంది అని చెప్పారు, అంతవరకు విన్నాను నేను అనేవాడు బాల్నాడు. హౌ కెన్ యూ సే ఇట్ ఈస్ 97%? ఇట్ కుడ్ బి 96 ఆర్ 98. నువ్వు 97 ఎలా అనగలవు? అది ఒకటి తక్కువ అన్నావచ్చు, ఒకటి ఎక్కువ అన్నావచ్చు. అలోబా వుడ్ గెట్ ఇరిటేటెడ్ అండ్ సే టు బాల్నాటు, బాలాజీ యూ షట్ అప్, ఇట్ ఈస్ ఇఫ్ ఐ సే ఇట్ ఈస్ 97%, ఇట్ ఈస్ 97%, నాట్ 0.5% మోర్, నాట్ లెస్, ఎగ్జాక్ట్లీ 97%. నేను ఒకసారి చెప్పానంటే అంతే, ఇంక మీరేం మాట్లాడడానికి వీల్లేదు అని. ఎట్ దీస్ మేర్వాన్ వుడ్ జాయిన్ అండ్ సే, బట్ అలోబా హౌ డూ యూ క్యాలిక్యులేట్ దీస్ పర్సంటేజెస్? నువ్వు ఎలాగ నీ దగ్గర టెక్నిక్ ఉందా, ఎలా ఈ పర్సంటేజ్ కట్టగలుగుతున్నావు అని వాడు మేర్వాన్ చేస్తావు అలా. అలోబా వుడ్ రిప్లై, ఐ హ్యావ్ ఏ కంప్యూటర్ ఇన్సైడ్ ఆఫ్ మీ విచ్ క్యాలిక్యులేట్స్ అండ్ టెల్స్ మీ. నా లోపల ఓ కంప్యూటర్ ఉంది, అది కరెక్ట్గా చెప్పుద్ది నాకు. మేర్వాన్ వుడ్ దెన్ యాడ్, బట్ యువర్ కంప్యూటర్ కుడ్ బి రాంగ్.
సమ్టైమ్స్ కంప్యూటర్ డూ మాల్ ఫంక్షన్. అయితే సరిగ్గా పనిచేది ఉంది కంప్యూటర్లు కూడా తప్పు చేస్తూ ఉంటాయి ఒక్కోసారి. ఆఫ్టర్ ఐ గెట్ ద రిజల్ట్ ఫ్రమ్ ది కంప్యూటర్ ఐ చెక్ ఇట్ విత్ బాబా వెదర్ ఇట్ ఇస్ కరెక్ట్. అప్పుడు అలా ఉన్నాడు. నా కంప్యూటర్ ఒకసారి ఆన్సర్ ఇచ్చాక బాబాతో అది చెక్ చేసుకుంటాను నేను. వెన్ బాబా టెల్స్ మీ ఇట్ ఈస్ కరెక్ట్ దెన్ ఓన్లీ ఐ అనౌన్స్ ఇట్ ఈస్ కరెక్ట్. అప్పుడు బాబా కరెక్టే అని చెప్పాక నేను అది బయటకు చెప్తూ ఉంటాను. దట్ ఈజ్ వై ఐఎమ్ ఆల్వేస్ కరెక్ట్. అంచేతే నేను ఇప్పుడు కరెక్ట్. వెనెవర్ అలోబా కేమ్ అవుట్ విత్ సమ్ పర్సెంటేజెస్ బాల్లాటు ఆర్ మేర్వాన్ వుడ్ పిక్ ఆన్ హిమ్ ఇన్ దిస్ మేనర్. ఎప్పుడన్నా ఇలా పర్సెంటేజ్ చెప్తే వీళ్ళిద్దరు ఇలాగ ఆట పట్టిస్తూ ఉండేవారు. హీ వాజ్ యూజువల్లీ ద టార్గెట్ ఆఫ్ దోస్ హ్యావింగ్ లంచ్. అందరూ పాపం ఆట పట్టిస్తూ ఉండేవారు, ఎందుకని అమాయకుడిగా ఉండేవాడు. అనదర్ ఇన్సిడెంట్ విచ్ బ్రింగ్స్ అవుట్ అలోబాస్ చైల్డ్లిక్ యాటిట్యూడ్ ఈజ్ యాజ్ ఫాలోస్. మరొక సంఘటన చెప్తున్నాడు. అలోబా వాజ్ ఇన్వైటెడ్ టు ద వెస్ట్ బై బాబా లవర్స్ టు విజిట్ ద వేరియస్ సెంటర్స్ అండ్ గివ్ టాక్స్. ఒకసారి తెల్లవాళ్ళు మా దేశం రండి, అక్కడ బాబా గురించిన విషయాల మీద ప్రసంగించండి అని తీసుకెళ్లారు అలోబాని. He had the habit of making predictions and it mostly revolved around the beginning of the World War III. Over the years, he had predicted and given out dates on several occasions which had come and gone while the world still remained intact. ఆ యుద్ధానికి డేట్లు కూడా చెప్పేవాడు, కానీ మామూలుగా ప్రపంచం మాత్రం శాంతిగా బ్రహ్మాండంగా నడిచిపోతూనే ఉండేది. అలోబా వుడ్ దెన్ ప్రిడిక్ట్ అనదర్ డేట్. ఇదేంటి మనం చెప్పేవి ఆ డేట్ లేదు, అప్పుడు కాదు ఇంకో డేట్ చెప్తాను అనేవాడు. హీ వుడ్ ప్రిడిక్ట్ ఇట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ డ్రీమ్ హీ వుడ్ సీ. ఎక్కువగా అతని కళల్లో అవి వచ్చినప్పుడు చెప్పేవాడు అవి. వెన్ హీ వుడ్ నెరేట్ ద డ్రీమ్ ఇట్ లెఫ్ట్ మోస్ట్ ఆఫ్ అస్ బ్యాఫుల్ యాజ్ టు హౌ హీ మేనేజ్ టు ఇంటర్ప్రెట్ ఇట్ ఇన్ ఎ మేనర్ విచ్ ఇంప్లైడ్ దట్ ద వరల్డ్ వార్ III వాజ్ గోయింగ్ టు కమెన్స్. అతను కూర్చుని కళ ఏమిటి, అతను చెప్తున్న ఈ జోస్యం ఏమిటి మాకేం అర్థమయ్యేది కాదు, దానికి దీనికి సంబంధం ఏమిటో మాకు తెలిసేది కాదు. సో వెన్ అలోబా వాజ్ రెడీ టు లీవ్ ఫర్ ద వెస్ట్, మనీ వన్స్ టుక్ హిమ్ అసైడ్ టు హ్యావ్ ఎ ప్రైవేట్ చాట్ విత్ హిమ్. సో ఇతను పలానా డేట్ని అమెరికా వెళ్తున్నానని చెప్పాడు. అప్పుడు ఒకరోజు మణి ఇతను చెయ్యట్టుకుని నీకు కొన్ని జాగ్రత్తలు చెప్తాను రా అని పక్కకి తీసుకెళ్ళింది ఆవిడ. మణి ఎక్స్ప్లెయిన్ టు హిమ్ జెంట్లీ that during his tour of the West, there would be many new faces. So he should focus on talking on Baba and not to do predictions. అమెరికా దేశం వెళ్తున్నాం, అక్కడ చాలామంది కొత్త మొహాలు ఉంటారు, వాళ్ళకి ఏం తెలియదు బాబా గురించి. అక్కడ బాబా గురించి మాత్రమే మాట్లాడు, నీ జాతక జోష్యం చెప్పడం మాత్రం నువ్వు వద్దు సుమా అంది. మనీ ఎక్స్ప్లెయిన్ టు హిమ్ that many Westerners did not want to know about the future world events. తెల్లవాళ్ళకి రాబోయే విషయాలు చెప్తే వాళ్ళకి అసలు నచ్చదు సుమా అని చెప్పింది వాడు. ఆల్ దే వాంటెడ్ టు నో వాజ్ అబౌట్ బాబాస్ లవ్. వాళ్ళకి బాబా ప్రేమ అంటే ఏమిటో కావాలి, అది నీ నుంచి వాళ్ళు ఆశిస్తారు. మనీ ట్రై టు ఎక్స్ట్రాక్ట్ ఎ ప్రామిస్ ఫ్రమ్ అలోబా దట్ హీ వుడ్ టాక్ ఓన్లీ అబౌట్ బాబా. మొత్తానికి ఒట్టేయించుకుంది ఆవిడ, నేను ఈ జోస్యము చెప్పను, బాబా గురించి మాట్లాడుతాను అని మొత్తానికి అతన్ని ఒప్పించింది. వెరీ రిలక్టెంట్లీ అలోబా అగ్రీడ్ టు కంప్లై విత్ మనీ ఇష్యూస్. చాలా ఇబ్బంది పడుతూ వద్దంటావా ఒట్టేసాడు మొత్తానికి. నేను ఇక ఈ జోస్యం గురించి చెప్పలే, నువ్వు కోరినట్టుగా బాబా గురించే చెప్తాను. ద నెక్స్ట్ డే when we were chatting at tea time, which is usually at 3 p.m., Aloba narrated to us everything that transpired between him and Mani. మధ్యాహ్నం ఇది జరిగిన మర్నాడు మధ్యాహ్నం 3 గంటలకి టీ తాగుతున్నాం. అప్పుడు ఆ మణికి తనకి మధ్యన ఏమి జరిగిందో, రహస్యంగా ఆవిడ ఏమేమి తనకి సలహా ఇచ్చిందో అన్నీ చెప్పాడు. ఆఫ్టర్ టాకింగ్ విత్ మనీ ఐ బిగాన్ టు ఫీల్ వెరీ రెస్ట్లెస్ బికాజ్ ఆఫ్ ద రెస్ట్రిక్షన్ ప్లేస్డ్ ఆన్ మీ. అప్పుడు చెప్పాడు, ఆవిడకి మాట ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు నాకు చాలా ఆదుర్ద ఎక్కువైపోయింది, ఎందుకని నా మీద కొన్ని ఆంక్షలు పెట్టేసింది ఆవిడ, అది ఎలాగో నాకు అర్థం అవటలేదు. సో ఐ డిసైడెడ్ టు ఆస్క్ బాబాని అడిగేద్దాం, ఇదేదో వ్యవహారం తగ్గొట్టుకోవాలి, నా బుర్ర వేడెక్కిపోతుంది లేకపోతే అని డిసైడ్ చేసుకున్నాను. ఐ టుక్ 2 chits. ఆన్ వన్ ఐ రోట్ yes, ఆన్ ది అదర్ నో. అప్పుడు నేనేం చేశానంటే 2 కాగితం ముక్కలు తీసుకున్నాను, ఓ దాని మీద ఎస్
అని రాస్తున్నా, ఒక దాని మీద నో అని రాశారు. దెన్ ఐ మిక్స్డ్ దెమ్ అప్, ఆ రెండు ఇలాగ దగ్గర చుట్టేసి బాగా కలిపేసాను. ఆ రెండు అంటే నేను గుర్తుపట్టలేకుండా చేసేసాను ఆ రెండింటిని. ఐ టుక్ దెమ్ టు ది మండ్లీ హాల్, ఐల్ ప్లేస్డ్ దెమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ బాబా అండ్ సెట్ టు హిమ్. ఆ రెండు పట్టుకెళ్ళి బాబా దగ్గర పెట్టాను. బాబా సోఫా చూసాం కదమ్మా, అక్కడ పెట్టాను. ఇఫ్ యూ వాంట్ మీ టు స్పీక్ ఫ్రీలీ లెట్ ది ఆన్సర్ బి ఎస్. అప్పుడు అడిగాట బాబాని, బాబా నువ్వు గనక నా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడానికి నీ అనుమతి ఉన్నట్లయితే ఎస్ అని కాగితం వచ్చేలాగా చెయ్యి. బట్ ఇఫ్ యూ విష్ మీ టు స్పీక్ విత్ రెస్ట్రిక్షన్ లెట్ ది ఆన్సర్ బి నో. అలా కాదు, మనీ కోరినట్టు నీ గురించే మాట్లాడాలి అని నీ ఉద్దేశం అయితే నో అనే కాగితం రావాలి. ఐ దెన్ ఓపెన్ ది చీట్ అండ్ రెడ్ బాబాస్ ఇన్స్ట్రక్షన్స్ టు మీ. అప్పుడు ఇలాగని ఆ కాగితం తీశాను. మరి బాబా నాకు ఎస్ చెప్తున్నాడా నో చెప్తున్నాడా అని కాగితం తీశాను నేను. అలోబా దెన్ రైజ్డ్ బోత్ హిస్ హ్యాండ్స్ ఇన్ ది ఎయిర్ అండ్ సెడ్, జై బాబా, బాబా టెల్స్ మీ టు స్పీక్ వితౌట్ రెస్ట్రిక్షన్. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడు అని బాబా నాకు పర్మిషన్ ఇచ్చేశాడు. అవతార్ మేర్ బాబాకి జై అని అనౌన్స్ చేసేసాడు. After that, Aloba made the sound of a cock crowing and subsequently mew, expressing a childlike joy. అతని ఆనందాన్ని కూడా బయటికి తెలియపరిచాడు. Aloba's ways often baffle pilgrims. బాబా తిరిగిన ప్లేసులు మెహరాబాద్, మెహరాజాద్ చూడ్డానికి వచ్చిన సందర్శకులు అలోబా యొక్క తీరు చూసి తికమక పడుతూ ఉండేవారు. ఏంట ఈయన ఇలాగా ఉన్నాడు అని కొంచెం ఆదుర్ద పడుతూ ఉండేవారు. హీ వుడ్ ఆఫెన్ అప్రోచ్ పిలిగ్రిమ్స్ అండ్ ప్రిడిక్ట్ దేర్ పాస్ట్ అండ్ ఫ్యూచర్. మనం ఇలా క్యూలో నిలబడ్డాం అనుకోండి, సడన్గా వచ్చేవాడు, నువ్వు ఇలా రమ్మా పిలిచేవాడు, నీకు 2 నెలల తర్వాత ఇలా జరుగుద్ది అని చెప్పేవాడు. అలాగే జరిగిపోయింది కూడా చెప్పేవాడు ఒకసారి. వెన్ పిలిగ్రిమ్స్ ఆస్క్డ్ హిమ్ ఫర్ హెల్ప్ విత్ ఎ సర్టన్ ప్రాబ్లమ్ హీ వుడ్ సమ్టైమ్స్ గివ్ ఇన్స్టెంట్ అడ్వైస్, బట్ మోస్ట్లీ హీ వుడ్ పుట్ హిస్ ఎస్ అండ్ నో చీట్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ బాబాస్ పిక్చర్ అండ్ పిక్ వన్. అలాగే నాకు అలాగే సమస్య ఉందండి, మా వాడు ఇప్పుడే ఎంసెట్ 3వ రాస్తున్నాడు, వాడు అవుతాడా లేదా అందులో అడిగితే అలా ఉండు రా బాబా అడిగినవాడు. 2 కాగితాలు తీసుకుని ఓ దాని మీ ఎస్ ఓ దాని మీ నో రాసి ఇలా చుట్టి బాబా ముందు పడేసేవాడు. కళ్ళు పూసుకొని ప్రేయర్ చేసి తీసేవాడు. అందులో ఎస్ అని వస్తే అవుద్దని వాడు, నో తెలియదు. ఆన్ రేర్ అకేషన్స్ యూ వుడ్ కన్సల్ట్ ద దివాన్ ఏ హఫీజ్. ఒకసారి హఫీజ్ రాసిన పుస్తకం దివాన్ ఏ హఫీజ్ అని ఉంది, అది కూడా తిరిగేసేవాడు ఏదైనా మనం ఒక సమస్య గురించి అడిగితే. దిస్ baffled the intellect of many who met him, but Baba indicated Aloba's greatness with his comments. మనకి పిచ్చోళ్ళ కనబడుతున్నాడు కదా ఇదంతా చూస్తే, కానీ అలోబా గొప్పతనం గురించి బాబా ఏం చెప్పుడు ఒక్కసారి మనం తెలుసుకోవడం ముఖ్యం. చెప్తున్నాడు, హిజ్ లవ్ ఫ్రైటన్స్ మీ. బాబా అన్నారు, వాడి ప్రేమ చూస్తే నాకే భయం వేస్తుంది అన్నారట బాబా. వాడి ప్రేమ చూసి నేను భయపడతాను నేను. And compared his longing to a moth trying to devour a flame. అతనికి బాబా గురించి ఉన్న తపన ఎంత గొప్పదంటే బాబా ఇలా అన్నారట, సాధారణంగా మినుగురు పురుగు ఉంటుంది కదా, అది గ్లోవర్మ్ అంటాం, అది ఆ వెలిగేటువంటి దీపం దగ్గరికి వెళ్ళి ఆ మంటలో పడి మాడి మసైపోతుంది. కానీ వీడి తపన ఆ దీపాన్ని మింగేద్దామని ప్రయత్నం. అంచేత మనకి ఏదో తమాషాగా నవ్వుకోనాకి అవ్వచ్చు, కానీ అతను శక్తి మాత్రం అంత గొప్పవాడు. మనం నిన్న చెప్పుకున్నాం, రామకృష్ణయ్య గారి బ్రదరు ఉండేవారు హైదరాబాద్లో, ఆయన ఇంటికి వచ్చారు ఒకసారి. ప్రేయర్ చూసి ప్రేయర్ అయిపోయిన తర్వాత నీ ఇల్లు చాలా బాగుంది అన్నాడు. ఇది నా ఇల్లు కాదు, అద్దుకుంటున్నాను నేను అన్నాడు. అంటే మరి బాబా అలా ఊరికనే చెప్పిస్తాడా నాతో అన్నాడు. అయిపోయింది. 2-3 రోజులు పోయాక ఓనర్ ఢిల్లీలో ఉంటాడు, వాడు ఫోన్ చేశాట, ఎవరు నా ఇల్లు అమ్మేద్దాం అనుకుంటున్నాను, అర్జెంటుగా నాకు డబ్బులు కావాలి, మీరేమైనా తీసుకుంటారా, నాకు ఇంత అవసరం, పోయిన తర్వాత మీరు సర్దిన పర్వాలేదు. అయిపోయింది, అతను సొంత ఇల్లు అయిపోయింది, ఇప్పుడు అందులోనే ఉంటున్నారు. అంటే మామూలు సామాన్యమైనటువంటి విషయం కాదు, బయటికలా చైల్డ్ లైక్ పసివాడిలా కనపడు.